ఏళ్ల తరబడి పెండింగ్ పడిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. ఈ స్కీమ్ కోసం విద్యార్థులు ప్రాణాలకు తెగించి పోరాడారని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎందరో పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందని అన్నారు. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్న సర్కార్ విద్యార్థుల స్కాలర్షిప్లు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. వెంటనే పెండింగ్ లో ఉన్న 6,000 కోట్లకు పైగా బకాయిలను చెల్లించాలని అన్నారు ఆర్ కృష్ణయ్య. గతంలో అనేక సార్లు మన డిప్యూటీ సీఎంకు అధికారులకు కలిసి విజ్ఞప్తి చేశాం. అయినప్పటికీ కూడా ఈ 20 నెలలు అయింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 20 నెలల కాలంలో 20 రూపాయలు కూడా రిలీజ్ చేయలేదు. ఇది చాలా తీవ్రమైన విషయం. పైగా మొన్న కాలేజీ యాజమాన్యాలు కొందరు కలిసి ప్రభుత్వం వాళ్ళని భయపెట్టి నయాన్నో భయాన్నో ఈ ఫీజుల డిజైన్ చేంజ్ చేద్దామని ట్రస్ట్ బ్యాంకు ద్వారా ఇస్తాము అని చెప్పి ఓ ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని మాట్లాడారు. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ స్కీమ్ ఒట్టిగా రాలేదు. నేను 5 రోజులు అమరనిరాధ చేసిన 600 సార్లు ధర్నాలు చేసిన. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను ఆలోచిస్తున్నానని చెప్పాను. కానీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొద్దిగా డిలే అయినా దాన్ని మేము కూడా అర్థం చేసుకున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ స్కీమ్కు బడ్జెట్ జోక్యం చేసుకోవాలి. ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ఇస్తలేడు. అందరు బడ్జెట్ ఇస్తుండు. ఫైనాన్స్ మినిస్టర్ కాంట్రాక్టర్ల బడ్జెట్ ఇస్తున్నాడు. అందరు బడ్జెట్ ఇస్తున్నారు. వ్యాపారస్తుల బడ్జెట్ ఇస్తుడు. రైతు బంధు కోసం ఒకటే రోజు 9,000 కోట్లు ఇచ్చాడు. మరి వీళ్లకు 2 దశలలో 3,000 కోట్లు ఇవ్వాలి. కొందరు కాంట్రాక్టర్లకు 7,000 కోట్లు 6,000 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేశారు. వీళ్ళు విద్యార్థులు 14 లక్షల 15 లక్షల మంది విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు. వీళ్ళు ఏం పాపం చేశారు? ఎందుకు ఇవ్వడం లేదు? పైగా ఈ స్కీమ్ను గన్ని కొట్టడానికి కుట్రలు జరుగుతున్నాయి. కాలేజ్ యాజమాన్యాలు ఒక ట్రస్ట్ పెడతారట, ట్రస్ట్ బ్యాంక్ పెడతారట. ఏం బిచ్చమిస్తారా? ఇది ఒక గొప్ప స్కీమ్. విద్యపై పెట్టే ఖర్చు పెట్టుబడి. విద్య, వైద్యం రాజ్యాంగబద్ధమైన హక్కు. అనేక ప్రభుత్వ స్కీములు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి ఈ స్కీమ్ పెద్ద బర్డెన్ కాదు. ఈ ట్రస్ట్ బ్యాంకు ప్రతిపాదన మార్చుకోవాలి. దీనికోసం తెగించి పోరాడతాం. ఎంతకైనా తెగిస్తాం. దీని మీద బీసీ ఎస్సీలు తిరుగుబాటు జరుగుతుందని కూడా హెచ్చరిస్తున్నాం.